గీ ముచ్చట చూడుండ్రి. ఇంత మంచి దొంగలు కూడా ఉంటారా ఉల్లా? అయినా దొంగతనం చేద్దామని ఇంట్లోకి పోయి వెనక్కు వచ్చి మరి రిటర్న్లో 20 రూపాయలు టేబుల్ మీద పెట్టి సీసీటీవీలో అయినా గోడును ఎట్లా చెప్పుకుంటున్నాడో దొంగ. మరిగా దొంగ ముచ్చట్లేందో చూడుండ్రి. నేనైతే దొంగల గురించి మస్తుగా చూసిన, కాకపోతే ఈ దొంగతనాన్ని నా దునియాలో ఎక్కడ చూడలేదు. ఇంత మంచి దొంగ బాబా ఏం జాలి, ఏం దయ, ఏం కర్ణ. నీ మంచి దొంగతనానికి పంగనామాలయ్యో. ఈసారి దొంగతనాలలో కనుక ఏమైనా ప్రైజులు గిట్లా ఇస్తే వీనికే వస్తుంది కావచ్చు మొదటి బహుమతి. ఈయన్ని మొత్తం ఊరిస్తున్నాడు, అసలు ముచ్చట చెప్పకుండా అనుకుంటున్నారు గానుల్లా. కొంచెం సబర్బాడు చెప్తున్న అసలు ముచ్చట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాళం పెట్టిన ఇంటికి దొంగతనానికి వెళ్లి మొత్తం వెనుకలాడిండు. పాపం వాళ్ళ ఇంట్లో ఏం లేకపోయేసరికి ఆ దొంగ సీసీటీవీ ముంగటికి వచ్చి మస్తు ఆవేదన చెందుకుంటా ఇట్లా ఏమైనా పైసలు బంగారం ఉంచాలి కదా అని కొంచెమైనా దొంగ మీద కనికరం ఏం ఉంచకపోతిరి అని మస్తు ఆవేదన చెందిండ్రు దొంగ. ఇంట్లో దొంగతనానికి పోయి వంటగదిలో మొత్తం దేవులాడినా అక్కడ ఏం దొరకకపోయేసరికి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్ 20 రూపాయలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయిండు. నిజంగా నీ ముచ్చట చిత్రంగా ఉన్నది కదా. దొంగనికి చెప్పే లాభం అంటారు కదా. పాపం ఆయన అన్ని వదిలిపెట్టి వాటర్ బాటిల్ తీసుకుని 20 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయిండు మరి.